ఓకే, వివో T3 అల్ట్రా ఇండియాలో లాంచ్ అయిపోయింది. ఫ్లిప్కార్ట్లో ఈ మొబైల్ని మీరు బై చేసుకోవచ్చు. మొబైల్ లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ 31,999 విత్ బ్యాంక్ ఆఫర్ కలుపుకొని 3,000 రూపీస్ బ్యాంక్ ఆఫర్ తీసేస్తే 28,999 కి మొబైల్ మీరు బై చేసుకోవచ్చు. అదేవిధంగా 3,000 రూపీస్ ఎక్స్చేంజ్ బోనస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చూసుకోండి, సేల్ విషయానికి వస్తే మనకు సెప్టెంబర్ 19 కి సేల్ ఉంటుంది భయ్య. చూసుకుంటే మాత్రం మొబైల్ ఈ ప్రైస్ ట్యాగ్ లో బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు అందరిలో స్టార్ట్ అయిన క్వశ్చన్ ఏంటి అంటే ఈ మొబైల్ తీసుకోవాలా లేదా సేమ్ ఫీచర్స్ తో ఉన్న వివో V40 5G స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా. చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. బికాస్ రెండు కూడా మనకు డిజైన్ విషయానికి వస్తే సేమ్ డిస్ప్లే, సేమ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, ఓఎస్, దాంతోపాటు కెమెరాస్ ప్రతి దాంట్లో కూడా మొబైల్ సేమ్ గా ఉన్నాయి. కాబట్టి ఈ రెండిట్లో బెస్ట్ మొబైల్ ఏంటి అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే ఈ వీడియో చేస్తున్నా. ముందు మీకు చెప్పాల్సింది భయ్య, డిజైన్ విషయానికి వస్తే రెండు మొబైల్స్ కూడా డిజైన్ ఎగ్జాక్ట్ గా సేమ్ అని చెప్పుకోవచ్చు. రియర్ సైడ్ విషయానికి వస్తే మనకు డ్యువల్ కెమెరా సెటప్, దాంతో పాటు కర్వ్డ్ డిస్ప్లే, 3D కర్వ్డ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్, IP68 రేటింగ్, స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంటుంది, కానీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు. DDR5X అండ్ UFS 3.1 మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. రెండిట్లో కూడా మనకు డిజైన్ సేమ్ గా ఉంది, కానీ మనకు రియర్ సైడ్ లో వివో V40 లో కెమెరా దగ్గర మీరు గమనిస్తే జాయిస్ బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు జాయిస్ ఫిల్టర్స్, దాంతోపాటు కెమెరా ఇంప్రూవ్మెంట్, అంటే కట్టుకట్టుగా చెప్పేది ఏంటంటే బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్ మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే ఆబ్వియస్ గా వివో V40 స్టిల్ కూడా బెటర్ ఆప్షన్. ఇక డిస్ప్లే విషయానికి వస్తే రెండు మొబైల్స్ కూడా మీకు ఆఫర్ చేస్తుంది ఎగ్జాక్ట్ సేమ్ డిస్ప్లే. 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి కాదు, 1.5K కర్వ్డ్ ఎమ్యులేట్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, స్కార్ జనరేషన్ గ్లాస్ ప్రొటెక్షన్, HDR10+ సపోర్ట్, ఇలాంటి ఫీచర్స్ మొబైల్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ మొబైల్స్ మీకు ఆఫర్ చేస్తున్నాయి. బాక్స్ లో కూడా మీకు అడాప్టర్ ఉంటుంది. దాంతో పాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇదే ఈ రెండు మొబైల్స్ సపరేట్ చేస్తుంది. బికాస్ ఇక్కడ మీరు గమనిస్తే వివో T3 అల్ట్రాలో వివో V40 ప్రోలో ఉన్న చిప్ సెట్ అంటే డైమెన్సిటీ 9200+ ప్రొవైడ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ఇంప్రెసివ్. ఇది మనకు మాస్టర్ ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ మీకు బిలో 30,000 లో ఆఫర్ చేస్తుంది. కట్టుకట్టుగా చెప్పేది ఏంటంటే మీకు గేమింగ్ కోసం, పర్ఫార్మెన్స్ కోసం చిప్ సెట్ కావాలి, ఫోన్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ మీకోసమే భయ్య. ఇంకోవైపు మనకు వివో V40 లో మీరు గమనిస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రొవైడ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ చిప్ సెట్. ఇది కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. బ్యాటరీ మేనేజ్మెంట్ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, కానీ కంపేర్ టు డైమెన్సిటీ ఇక్కడ మీకు పర్ఫార్మెన్స్ తక్కువ భయ. అంటే చెప్పేది ఏంటంటే మీకు కట్టుకట్టుగా పర్ఫార్మెన్స్ గేమింగ్ కోసం మొబైల్ కావాలనుకుంటే వివో T3 అల్ట్రా మీకోసమే. ఇదే ఈ రెండు మొబైల్స్ ని సపరేట్ చేస్తుంది. ఇక దాంతో పాటు మనకు ర్యామ్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 8GB 128GB ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్, వివో V40 లో మీరు 8GB 128GB తీసుకోవచ్చు, కానీ వివో T3 అల్ట్రాలో నేను పర్సనల్గా రికమెండ్ చేయను. బికాస్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసింది భయ ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్. అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు 8GB ర్యామ్ 128GB తీసుకుంటే ఆటోమేటిక్గా నువ్వు కావాలని ఆ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గించినట్టు. సో తీసుకోవాలి అనుకుంటే పర్ సపోజ్ నా రికమెండేషన్ 12GB ర్యామ్ చాలా మంచి కాంబినేషన్ కాబట్టి తీసుకోండి. బికాస్ ఈ చిప్ సెట్ మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2, 8S Gen 3, దాంతోపాటు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3, 7+ Gen 3 అన్నిటికన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కాబట్టి అందుకే ఆ యొక్క కాంబినేషన్ చూసుకుంటే మాత్రం 8GB ర్యామ్ బాగుండదు, 12GB ర్యామ్ బాగుంటుంది. చూసుకోండి. దాంతోపాటు ఓఎస్ విషయానికి వస్తే ఫన్ టచ్ OS 14 బేస్డ్ Android 14 రెండు మొబైల్స్ లో మీకు ఉంటుంది. బ్లోట్వేర్ మొబైల్స్ లో ఉంటుంది. దాంతోపాటు హాట్ యాప్స్, హాట్ గేమ్స్, యాడ్స్ ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా విషయానికి వస్తే కెమెరా కూడా రెండు మొబైల్స్ ని సపరేట్ చేస్తుంది. నాట్ జస్ట్ ఏ జాయిస్ బ్రాండింగ్ వివో V40 లో ఉన్నది కాదు. దాంతో పాటుగా మనకు వివో T3 అల్ట్రాలో రియర్ సైడ్ లో ప్రొవైడ్ చేసింది సోనీ IMX 921 తోని 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. 4K 60 FPS వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకునే కేపబిలిటీ ఈ కెమెరాస్ మీకు ప్రొవైడ్ చేశాయి. బట్ మనకు వివో V40 లో కెమెరాలో మీకు ప్రొవైడ్ చేసింది 50 మెగాపిక్సెల్ ఉంది. అది ఎగ్జాక్ట్ గా ఆఫర్ చేస్తారు, కానీ 8MP ప్లేస్ లో 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చాలా పెద్ద జంప్ భయ్య. అంటే మీకు కట్టుకట్టుగా చెప్పేది ఏంటి అంటే జస్ట్ మీకు కెమెరా కోసం స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే, మంచి కెమెరా అవుట్పుట్ కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా వివో V40 తీసుకోవచ్చు. కెమెరా అయితే మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు బోనస్ గా మనకు జాయిస్ బ్రాండింగ్, జాయిస్ ఫిల్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి కెమెరా ఆటోమేటిక్గా బాగుంటుంది. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే రెండు మొబైల్స్ కూడా ఎగ్జాక్ట్ గా సేమ్ 50 మెగాపిక్సెల్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మీరు 4K 60 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి కేపబిలిటీ ఈ కెమెరాస్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాయి. అంటే మీరు గమనిస్తే రెండు మొబైల్స్ లో డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, డిజైన్, IP68 రేటింగ్, దాంతోపాటు డ్యూయల్ స్పీకర్స్ ప్రతి ఒక్కటి కూడా సేమ్ గా ఉంది. కానీ మారింది ఏంటి అంటే
చిప్ సెట్, అదే విధంగా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అంటే కెమెరా పర్ఫార్మెన్స్. ఇక్కడ మీకు చెప్పేది ఏంటి అంటే వివో T3 అల్ట్రా జస్ట్ ఫర్ పర్ఫార్మెన్స్. అంటే దాని ఉద్దేశం కెమెరాస్ బాగుండవని కాదు, బాగుంటాయి కానీ కంపేర్ టు వివో V40 కెమెరా పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది భయ్య వివో T3 అల్ట్రాలో చూసుకోండి. ఇంకోవైపు వివో V40లో పర్ఫార్మెన్స్ ఉంటుంది కానీ కంపేర్ టు వివో T3 అల్ట్రా పర్ఫార్మెన్స్ తక్కువ, కానీ కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం ప్రీమియం రేంజ్లో ఇక్కడ మీకు కెమెరా పర్ఫార్మెన్స్ ఉంటుంది. కాబట్టి చెప్పేది ఒకటే, మీకు కెమెరా కోసం కావాలి అనుకుంటే వివో V40 తీసుకోండి. లేదు నాకు పర్ఫార్మెన్స్ మాత్రమే కావాలి అనుకుంటే వివో T3 అల్ట్రా మీకోసమే. మొత్తానికైతే రెండు మొబైల్స్ విషయానికి వస్తే ఈ విధంగా ఉన్నాయి. ఎగ్జాక్ట్ సేమ్ ప్రైస్ ట్యాగ్లోనే మొబైల్స్ దొరుకుతున్నాయి. బట్ మనకు ప్రజెంట్ మీరు చూసుకుంటే మాత్రం వస్తున్నాయి కదా BBD సేల్, అదేవిధంగా గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్స్. అక్కడ మీకు వివో V40 మీద ఎక్స్ట్రా బోనస్ కనిపించే ఛాన్స్ ఉంది. బికాస్ ఆ మొబైల్స్ కొంచెం పాత మొబైల్స్ కాబట్టి కంపేర్ టు వివో T3 అల్ట్రా అక్కడ మీకు బెటర్ బ్యాంక్ డిస్కౌంట్ ఉంటుంది, బెటర్ ఆఫర్స్ ఉంటాయి. అంటే చెప్పేది ఏంటంటే BBD సేల్లో మీరు గమనిస్తే ఈ రెండు మొబైల్స్ ని V40 మీదనే ఎక్కువ డిస్కౌంట్ ఉంటుంది భయ్య. ఈ రెండు మొబైల్స్ సేమ్ గా ఉన్నాయి కదా, డిజైన్ సేమ్ గా ఉంది కదా, మరి ఎందుకు వివో ఈ రెండు మొబైల్స్ లాంచ్ చేసింది అంటే వివో V40 సిరీస్ ఆఫ్లైన్ మొబైల్స్. అంటే మీకు షాప్ లో ఈ మొబైల్స్ మీకు దొరుకుతూ ఉంటాయి. ఇంకోవైపు మనకు వివో T3 అల్ట్రా విషయానికి వస్తే ఇక్కడ మీ T సిరీస్ గమనిస్తే ఇవి మనకు ఆన్లైన్ లో మాత్రమే లాంచ్ అవుతూ కనిపిస్తాయి. అది కూడా స్పెసిఫిక్ గా టు బి ప్రిసైజ్ ఫ్లిప్కార్ట్ లో మాత్రమే ఆ మొబైల్స్ మీకు లాంచ్ అవుతూ కనిపిస్తాయి. అంటే మీకు ఆన్లైన్ లో కావాలనుకుంటే వివో T3 అల్ట్రా, ఆఫ్లైన్ లో షాప్ లో కావాలనుకుంటే వివో V40 సిరీస్ మీరు తీసుకోవచ్చు. మొత్తానికైతే ఇవేనండి. చెప్పేది ఒకటే, ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, ఎలాంటి డౌట్ లేదు భయ్య. మీకు పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మాత్రం వివో T3 అల్ట్రా మీకోసమే, కెమెరా కావాలి అనుకుంటే వివో V40 మీకోసమే భయ్య. చెప్పేది అంతే, చిన్న వీడియో. చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలాగే డూ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మరి ఇక్కడ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.